ఇది ఏట తలకాయ సూప్ అండి, తలకాయ చారు అంటారు కదా. ఇది జ్వరం వచ్చే ముందు జలుబు చేసినప్పుడు మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీలో వేసానండి. టమాటాలు కూడా మిక్సీలో వేసుకున్నాను. అన్ని పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మటన్కి పట్టించాలన్నమాట. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత నూనె వేడయ్యాక కొద్దిగా ఒక గుప్పుడు కరివేపాకు వేయండి. మంచి సువాసన అయితే వస్తుంది. ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట ఈ నూనెలో. అప్పుడు దాదాపు ఒక పావుగంట అయితే పడుతుంది. ఈలోపు ఛానల్ చూస్తున్నారు, లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఒక పావుగంట వేగనిచ్చిన తర్వాత అప్పుడు టమాటా జ్యూస్ కూడా వేసేసి అది కూడా ఒక పావుగంట ఎగిరిపోతే ఆ పచ్చివాసన అయితే పోతుందండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు. మనకి ఎంతమంది ఉన్నారో ఎంత కావాలో అంత సూప్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. మరిగి ఆ బోన్లో ఉన్న సారం అంతా సూప్లోకి, రసంలోకి వస్తుందన్నమాట. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉంటుంది కదండి, అప్పుడు తలకాయ చారు, కాళ్ళు చారు అలా పెట్టిస్తారు మా పెద్దవాళ్ళు. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత బాగా నీరసంగా ఉన్నప్పుడు కానీ, ఆపరేషన్ అప్పుడు. మటన్ కంటే కూడా మటన్ ఫ్యాట్ అంటారు కదా, మరి బోన్ సూపు, తలకాయ సూప్ అయితే ఏ ఫ్యాట్ ఉండదండి. జలుబు చేసి ముక్కలు పెట్టేసినప్పుడు కూడా ఈ ఘాటు మసాలా చారు తింటే చాలా మంచిది హెల్త్కి. మరి ఓకే అండి, బాయ్.